మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నెక్స్ట్ ప్రశాంత్ రీల్ ఉన్నాడు. ఫైట్స్ మొత్తం సూపర్ గా ఉన్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి, ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ కొత్తగా ఉంది ఫైట్స్, ఇంటర్వెల్ బ్యాక్ ఫైట్ అయితే అసలు అడిగించింది. చాలా కొత్తగా ఫైట్స్ బాగున్నాయి, క్లైమాక్స్ బాగుంది. ఎన్టీఆర్ చెప్పినట్టు ఎన్టీఆర్ స్టాంప్ వేసాడు, నీకు మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఫైట్స్ అన్ని బాగున్నాయి. వదిలేట్టు క్లైమాక్స్ ఇచ్చాడు. అవన్నీ మేము చెప్పకుండా స్క్రీన్ లో చూస్తేనే తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా బాగా తీసాడు. ఆచార్య ట్రిపుల్ రోల్ అని అడుగుతున్నారు. ఒడ్డో పార్ట్ కూడా బాగుంటుంది. ఇద్దరులా ఉందన్నా బాగుంది. క్లైమాక్స్ అది బాగుంది. క్లైమాక్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. అది షార్క్ ఫైట్ ఉంది కదా, బాగుందా? ఫైట్స్ కానీ ఎట్లా ఉన్నాయన్న ఫైట్స్ దీనిలో? సినిమా అసలు బాగాలేదు. మీకు ఆచార్య 2 దేవరావు అన్ని తీసినట్టు. డబుల్ రోలా ఇందులో? డబుల్ రోలే అన్న సినిమా. ఎన్టీ రామారావు అనే పేరుతో సినిమా చరిత్ర తిరగ రాయబోతున్నాం. చరిత్ర 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, 30 మంది కలిసి 1000 కోట్లు సంపాదించడం కాదు. ఎన్టీ రామారావు అనే పేరుతో 1000 కోట్లు కట్టబోతున్నాం. దేవర నామ సంవత్సరం. ఎన్టీ రామారావు మాసమ్మ మగుడు, టాలీవుడ్ మగుడు. ఫైట్ సీన్ ఉన్నాయన్న? ఫైట్ సీన్లు మాసమ్మ మగుడు మాస్ అనే పుట్టింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు నుంచే మాస్ పుట్టింది టాలీవుడ్ కి. అన్నా ఎందరో ఎవరో చెప్పింది వినొద్దు. అందరూ దయచేసి సినిమా చూడండి. ఎన్టీ రామారావు నటన గురించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలియంది కాదు ఎన్టీ రామారావు నటన ఎలాంటిదో. సీనియర్ ఎన్టీ రామ ఎంత నటుడు, దానికి పూర్వ వైభవం దాగల ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్. నో మోర్ జూనియర్, ఓన్లీ ఎన్టీఆర్. 41 years. ఎన్టీఆర్ నటనకి ఏ డైరెక్టర్ సరిపడు, ఇంకా పుట్టలేదు. ఒక కొలటాల శివ వల్ల కూడా చేత కాకపోయినా ఇంకా పుట్టుకొని వస్తారు. ఎన్టీఆర్ నటన బయటకు తీయాలంతే. చాలా మంది డైరెక్టర్లు రావాలి, ఎన్టీఆర్ నటన బయటకు తీసుకురావాలి. ఎవరికి చేత కాలేదు, ఇంకా కొరటాల శివకి ఇంకా చేత కాలేదు. సినిమా చాలా సూపర్ గా ఉందన్న. రాజమౌళి గారు రికార్డు బ్రేక్ చేశారు. రాజమౌళి సినిమా గారి తర్వాత అందరికి క్లాప్స్ వస్తాయి, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రికార్డుని బ్రేక్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే మరో లెవెల్లో ఉంది. అలానే అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కొట్టాల శివ గారి డైరెక్షన్ కానీ, ప్రతి ఒక్క నటులు సైఫ్ అలీ ఖాన్ గారు కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ ఎరగదీశారు. సినిమా సూపర్. పార్ట్ 2 ఉందా? పార్ట్ 2 కూడా ఉంది. ఫైట్స్ ఎలా ఉన్నాయన్న? ఫైట్స్ అయితే వాటర్లో వచ్చే ఫైట్స్ కానీ ప్రతి ఫైట్ కూడా మేకింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ ఎలా ఉంది? క్లైమాక్స్ షార్ప్ తో ఫైట్ పెట్టారు, చాలా బాగుంది. దేవర ఎంట్రీ ఎలా ఉందన్న? దేవరా ఎంట్రీ చాలా నార్మల్ గానే తీశాడు, కానీ చాలా బాగుంది, ఎక్సైటింగ్ గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అందరూ చూడాల్సిన సినిమా. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దసరాకి ఒక సూపర్ కాంబోతో మంచి సినిమాని తీసుకొచ్చారు. దేవరా సినిమాతో 7 హిట్లు కొట్టిన, ఇండస్ట్రీ హిట్లు కొట్టిన అటువంటి ఎన్టీఆర్ ఎప్పుడు కూడా రాజమౌళి సినిమా తీసిన తర్వాత ఫ్లాపులు అని చెప్తా ఉంటారు. 10 హీరోగా ఉంది, దాన్ని రికార్డ్ బ్రేక్ చేసి విజయోత్సవంతో ముందుకెళ్తున్న ఎన్టీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాము. అలాగే ఈ సినిమాతో RRR రికార్డుని బ్రేక్ చేసిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బయటకు వస్తాం. సినిమా ఇప్పుడు అన్న చెప్పాడు, కాళ్ళ దగ్గర ఈరోజు
అందరికీ దేవుడు సినిమాలో అయితే 2000 కోట్లు దాటుతని అంచనా వేస్తారు ఫ్యాన్స్. ఈ విధంగా రేపు దేవర రోజులు ఎందుకని జై ఎన్టీఆర్ అంటున్నారు. జై ఎన్టీఆర్, అది ఎవరి వల్ల సాధ్యం. ఎగరేశాడు వాడు కాదు, చిన్నప్పుడే ఎగరేశాడు వాడు. వాడు మా ఎన్టీఆర్, మా అన్న. స్టార్టింగ్ చూస్తున్నారు ఇప్పుడే ఇలా ఉంది. సినిమా తర్వాత ఎలా ఉంటుందో చూస్తారు. ఏం చెప్పాల్సిన అవసరం లేదన్నా. మనకేంటంటే ఇండియా సాయిల్లో వన్ అండ్ ఓన్లీ మాస్ హీరో ఒక్కడే, అది ఎన్టీఆర్. ఎందుకంటే ఇది చూస్తే పండగ, దసరా పండగ ముందుగా వచ్చిందని అనుకోవచ్చు. మన దేశ చరిత్రలోనే 1 AM షోస్ అనేది ఇప్పటిదాకా ఎక్కడ ఇంత సక్సెస్ఫుల్ కాదు. ఎక్కడో ఊరి బయట 4 థియేటర్లు వేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు 180 షోలు, హైదరాబాద్లో 580 షోలు, ఓవరాల్గా 580 షోలు. అయితే మొత్తం ఆల్ టైమ్ రికార్డ్, ఇండియా వైడ్గా ఆల్ టైమ్ రికార్డ్. హైదరాబాద్ కావచ్చు, సీడెడ్ కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయనగరం కావచ్చు, ఎక్కడైనా. అమెరికాలో చూస్తే మనం 2.5 మిలియన్ ప్రీమియర్స్, అంటే అసలు సుసాధ్యం అనమాట ఎవరికి. అలాంటివి కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేది మనం ఒక్క దాంతోనే మనం నిర్ణయించుకోవచ్చు. అది ఒక్కడే ఓన్లీ. రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ లాస్. లాస్ట్ సినిమా త్వరగా వచ్చిన 100 కోట్లు లాస్. అలాంటిది ఇప్పుడు ఓపెనింగ్ క్రాస్ పెట్టబోతుంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం టైగర్ స్టామినా మాత్రమే. ఇందాక చెప్పినట్టు మన ఇండియన్ సాయిల్ లోనే వన్ అండ్ ఓన్లీ మాస్ హీరో అంటే ఎన్టీఆర్ మాత్రమే. బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ నార్త్ లో ఉన్నారు అది. కానీ కరణ్ జోహర్ ఏం చెప్పాడు, వన్ అండ్ ఓన్లీ మాస్ హీరో మన ఇండియాలోనే ఉంది ఎన్టీఆర్ ఒక్కడ మాత్రమే అని చెప్పింది కరణ్ జోహర్. ఎందుకంటే నార్త్ లో తెలుసు మన స్టార్డమ్ అయిందనే. ఇప్పుడు పెద్ద స్టార్ కాస్ట్ ఏం అవసరం లేదు. సింపుల్ గా వచ్చి అలా ఒక 10 రోజులు సినిమా తీసినా కానీ ఆల్ టైమ్ డే 1 రికార్డ్ కొట్టడం మాత్రం ఎన్టీఆర్ ఒక్కడికే సాధ్యం. అది ఎక్కడైనా ప్రూవ్ అయింది. ఎందుకంటే కింగ్ ఆఫ్ డే 1 ఓపెనింగ్స్ అంటే ఎన్టీఆర్. మనకి అన్ని టెరిటరీస్ లో సీడెడ్ కావచ్చు, నైజాం కావచ్చు, గుంటూరు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆల్ టెరిటరీస్ లో డే 1